హారతితో దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకందించు నూరేళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం. మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే. అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే. గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. పగలూరేయిగా బ్రతుకే హాయిగా కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా. ఆలుమగలే సృష్టికి మూలం వారికి తల వంచును కాలం. ఆలుమగలే సృష్టికి మూలం వారికి తల వంచు. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం నేలవేణి. ఆ విషయానికొస్తే మీరు నాకు భర్తగా దొరకడమే నేను చేసుకున్న పుణ్యం. అదేం కాదు నీలవేణి. నీలా అనుకోగా ఉండే అమ్మాయి, అన్నీ అర్థం చేసుకునే అమ్మాయి భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంతగా సేవలు చేసే అమ్మాయి ఎంతమందికి దొరుకుతుంది చెప్పు. అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నువ్వు ఆ దేవుడు పంపించిన బహుమతి అని. అలా అయితే ఆ దేవుడు నాకు కూడా ఒక బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి పేరేంటో తెలుసా? తారక్ సార్. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. నిలవని మళ్ళీ ఎక్కడికి? ఇప్పుడే వస్తాను, ఉండండి. మీకు కొత్త పంచ తీసుకొస్తాను. అఖిల చరాచర జగజ్జాలములగనాది ఆత్మల సాక్షిగా అంతట నీవే ఉండి లేవను ఉజ్వల భావం ఊపిరిగా. నింగి నేల నీరు నిప్పు గాలి కలైకల కాపరిగా. కన్నులై ఇల్లంత కన్నులై నింగి నేలలి తనకు నిర్నిద్ర నేత్ర
హే ఆగు, ఈ రోజుతో ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయింది. పోవే ఇక్కడి నుంచి. అమ్మగారు పోవే. అమ్మగారు అమ్మా మావుళ్ళమ్మ తల్లి, నా నమ్మకాన్ని నువ్వెప్పుడు బొమ్మ కానివ్వలేదు. నిన్ను పూజిస్తున్నందుకు ఆ పూజల ఫలితం ఎప్పుడు వృధాగా పోనివ్వలేదు. తారక్ సార్ని నేను చూడాలని, మళ్ళీ కలుసుకోవాలని నిన్ను వేడుకున్నానో లేదో, నాకు ఆయన్ని కలుసుకునే మార్గం చూపించావు. తారక్ సార్ని చూడకముందే ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఎక్కడ గెంటేస్తారోనని అనుకున్నాను. ఇక తారక్ సార్ని కలుసుకునే అవకాశం నాకు కల్పించరేమోనని భయపడ్డాను. కానీ మళ్ళీ నువ్వే మా ఇద్దరిని కలిపావు. చాలా సంతోషం తల్లి. చేయండమ్మా. నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు తారక్ సార్ ఆయన స్థాయిని కూడా మర్చిపోయి నా కోసం గుడి మెట్ల మీద కూర్చొని భిక్షమెత్తారు. నా కోసం అంత కష్టపడ్డారు. నా మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగోలేని సమయంలో ఆ కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వస్తుందో లేదో అనుకున్నాను. నా చుట్టూ ఉన్న శక్తులు